హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాని ముకుంద్స్ ఫ్యామిలీ. డాన్స్ ఐకాన్ సీజన్ 2 ఎపిసోడ్ 10 లాస్ట్ నామినేషన్లో మానస్కి అలాగే ప్రాకృతికి వీళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవలో తప్పెవరిది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ముందుగా మనం పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే విపుల్ అలాగే మిగతా కంటెస్టెంట్స్ ఎంత బాగా చేసినా సరే ఫరియాకి నచ్చదు. ఒక్క బినీటా అలాగే బర్కట్ వీళ్ళు చేసిన పెర్ఫార్మెన్సెస్ మాత్రమే ఫరియాకి నచ్చుతాయి. మిగతా వాళ్ళు ఎంత బాగా చేసినా సరే నచ్చవు. ఇక తర్వాత నామినేషన్స్ విషయానికి వస్తే లాస్ట్ నామినేషన్స్ కాబట్టి స్టార్స్ ఎలాగో యూజ్ చేసుకునేడు, అది ఎక్స్పెక్టెడ్ ట్విస్టే అది. సో కాబట్టి అందరూ నామినేషన్లో ఉన్నట్టే. దాంట్లో ముందుగా అయితే దీపిక వచ్చి ముమైత్ ఖాన్ని నామినేట్ చేస్తుంది. సో దాని తర్వాత ముమైత్ ఖాన్ రివెంజ్ కాబట్టి మళ్ళీ తిరిగి దీపిక నామినేట్ చేస్తుంది. ఇంకా దాని తర్వాత అయితే మానస్ వచ్చి మళ్ళీ ముమైత్ ఖాన్ నామినేట్ చేస్తాడు. ఇక దాని తర్వాత ప్రాకృతి వచ్చి మానస్ నామినేట్ చేస్తుంది. ఇక ఫైనల్గా యష్ అయితే నేను ఒక్కడనే సేఫ్ జోన్లో ఉండాలి అని చెప్పి ప్రాకృతిని అయితే నామినేట్ చేస్తాడు. ఇక ఫైనల్గా చూసుకుంటే ఒక్క యష్ తప్ప మిగతా 4 కంటెస్టెంట్స్ అయితే నామినేషన్లో ఉంటారు. ఇక దాని తర్వాత ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది మానస్కి అలాగే ప్రాకృతికి వీళ్ళిద్దరి మధ్య గొడవ గురించి. సో ఫస్ట్ వచ్చి ప్రాకృతి మానసను నామినేట్ చేస్తూ వైల్డ్ కార్డ్గా వచ్చావు కదా, మళ్ళీ నిన్ను ఐ విల్ పుష్ యూ అవుట్ అగైన్ అని చెప్పని నామినేట్ చేస్తుంది. దానికి మానస్ వచ్చి పుష్ యూ అవుటా, అసలు బయటకు తోయడానికి నువ్వెవరు అని చెప్పనైతే సమాధానం ఇస్తాడు. దానికి ప్రాకృతి వచ్చి ఒకప్పుడు నువ్వు చేసినటువంటి కరెక్టా అని చెప్పి అయితే ఇండైరెక్ట్గా సమాధానం చెప్తుంది. సో ఇక్కడ మానస్ మీరు ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా సరే ఇలాంటి వర్డ్స్ అంటే గెట్ అవుట్ అని పుష్ అవుట్ అని ఇలాంటివి ఏ షోలో కూడా మాట్లాడినట్టు మనకైతే కనిపించదు. ఎందుకంటే మానస్ ఎక్కడైనా సరే ఎవరితో అయినా సరే చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు. మీరు బాగా గమనిస్తే డాన్స్ ఐకాన్ సీజన్ 2లో ప్రతిసారి ప్రాకృతి వచ్చి మానస్ని నామినేట్ చేసిందే కానీ మానస్ కొన్నిసార్లు మాత్రమే ప్రాకృతిని నామినేట్ చేశాడు. అది కూడా ఎక్కడ వెటకారంగా కానీ అమర్యాదగా కానీ మాట్లాడలేదు. సరే, మీరు చెప్పినట్టు ప్రాకృతి మానస్కి సారీ చెప్పింది. అసలు ఎందువల్ల చెప్పింది? ఎక్కడ అది మళ్ళీ నెగిటివ్ అయిపోద్దో, తన కంటెస్టెంట్ బర్కట్కి ఎక్కడ ప్రాబ్లం అవ్వద్దో అని చెప్పిన సారీ చెప్పిందే కానీ నేను చెప్పిన మాట తప్పు అని తను రియలైజ్ అవ్వలేదు. సో ఇక ఫైనల్గా చూసుకుంటే ప్రాకృతి అలా మాట్లాడడం 100% తప్పు. అలాగే ప్రాకృతి మానస్కి సారీ చెప్పింది, కానీ ఇక్కడ తప్పు చేశాను అని చెప్పలేదు. తన కంటెస్టెంట్కి బయట ఎక్కడ నెగిటివ్ వచ్చేస్తుందో, ఓట్లు తక్కువ పడతాయో అని చెప్పని సారీ చెప్పింది. అంతేగాని ప్రాకృతి తప్పు చేశాను దానికి సారీ చెప్పాను అని చెప్పి నాకైతే ఎక్కడ కనిపించలేదు. దీనికి మళ్ళీ ప్రాకృతికి ప్రేరణ సపోర్ట్గా అలాగే మానస్కి అమర్ తేజులు సపోర్ట్గా అయితే వచ్చారు. సో అలా ఎవరు ఏమనుకున్నా సరే నాకైతే ప్రాకృతి ఇదే తప్పు అనిపించింది. మరి మీకేమనిపించిందో కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.